నేను చేసేది యుద్ధం ఇది. మన పార్టీలో ఉండి కోవట్లుగా వచ్చి కోవట్లుగా వెళ్ళిపోతానంటే, అలాగే 2019లో చాలామంది యువ నాయకత్వానికి సీట్లు ఇచ్చాను నేను. బాగా పనిచేశారు. ఒక పంచకర్ల సందీప్ కానీ నిలబడ్డా, ఒక టీసీ వరుణ్ కానీ, మేము తెలియకపోవచ్చు. అనంతపురం చాలామంది యువత, ఒక చైతన్య కానీ, ఒక రామ్మోహన్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు పనులు. ఇలాంటి చాలామంది ఉన్నారు. ఒక పోతిని మహేష్ కానీ. నేను ఎవరిని అంటే సమస్య ఏమొచ్చిందంటే, అందరినీ ప్రొవైడ్ చేయడానికి 2 సమస్యలు. కొంతమందికి ఇవ్వగలిగాను, ఇచ్చి ఈ అలయన్స్లో భారతీయ జనతా పార్టీ కోరుకోవడం వల్ల కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అదనంగా. దాంట్లో కొంతమంది మన వాళ్ళే నష్టపోయారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఏమి నష్టపోతామో నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు పెద్ద మనసుతో వెళ్తే మనం చిన్న చేసుకునే వాళ్ళు అయ్యాం. కానీ మంచిదే. నేను పెద్ద మనసుతో చేసిన తగ్గించుకున్నా కానీ 5 కోట్ల మంది ప్రజలకి మా వాళ్ళు 10 మంది త్యాగం నిజంగా మంచిదే. విదురు నీతిలో ఒకటి ఉండదు. ఒక రాజ్యం కోసం, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి, ఒక గ్రామం కోసం ఒక కుటుంబం, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదని. అంటే ఒక రాజ్యక్షేమం కోసం గ్రామాన్ని కూడా వదులుకోక తప్పదని. అలాగే ఒకసారి మేము రాజ్యక్షేమం కోసం, ఆంధ్ర రాజ్యక్షేమం కోసం నాతో సహా మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఒక పార్లమెంట్ సీట్ కూడా వదులుకోవాల్సి వచ్చింది. స్వయాన మా అన్న, మా నాగబాబు, నాకు హిస్టరీ పాఠాలు నేర్పించిన నా టీచర్, నాని పాల్కీవాల్ అనే గొప్ప లాయర్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి, ఒకలా నా టీచర్. నాకు ఆయనకి మాట ఇచ్చి కూడా నేను ఈ పొత్తులో దాన్ని త్యాగం చేయక తప్పలా. అలాంటిది మా అన్న ఈరోజు పొద్దునే లెటర్ పంపించాడు. ఏం పర్లేదు, నేను నీకు అండగా ఉంటాను. నువ్వు చెప్పిన 21 నియోజకవర్గాల్లో, అంటే నువ్వు చెప్పిన 21 నియోజకవర్గాల్లో మన అందరి అభ్యర్థుల కోసం కృషి చేస్తాను. నువ్వు ఎక్కడైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో ఎక్కడికి వెళ్ళమంటో అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా మా అన్నయ్య నాగబాబు గారికి నన్ను అర్థం చేసుకున్నందుకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. నేనేం బాధపడను, నేను మీ ఆవేదన అర్థం చేసుకోగలను. కానీ స్థాయికి మించి చేస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు తప్పవు. ఎందుకంటే మీరు నన్ను వ్యక్తిగతంగా ఏదైనా తిట్టండి, పొత్తు ధర్మాన్ని మటుకు ఆ స్ఫూర్తిని చంపకండి. అలాంటి వ్యక్తులు ఎవరన్నా కూర్చొని ఉన్నా కానీ భవిష్యత్తులో కానీ సమీప భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను. దాన్ని దయచేసి అందరూ, ఎందుకంటే మా నాగబాబు గారి గురించి చెప్తున్నాను, ఆయనకి మాట ఇచ్చి కూడా నేను వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. అలాగే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎమ్మెల్యేనా ఎంపీనా అని వెళ్ళి ఎన్నికల వర్క్ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత నేను ప్రచార దూకుడిని మరింతగా పెంచా. పంజాబ్ సెంటర్ కార్యాలయం, చిట్టినగర్, భవానీపురం లాంటి ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని సిద్ధం చేశా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 2వ జాబితాలో నీ పేరు వస్తుందని హామీ ఇచ్చిన తర్వాత కదా ప్రచార దూకుడు ఇంకా పెంచా. హామీ ఇచ్చారు. 3 రోజుల కిందట కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసా పార్టీ కార్యాలయంలో. మహేష్ ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా నా కృషి నేను చేస్తానని మాట్లాడారు. కూటమిలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటుని నాకు కేటాయించడమే న్యాయం, ధర్మం. 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ కష్టకాలంలో ఉండకుండా చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మేము మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద ఉండేటువంటి సంపూర్ణ నమ్మకం, విశ్వాసంతో ప్రతికూల పరిస్థితుల్లో పనిచేశాం. ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. ఆర్థికంగా చాలా పెద్ద ఎత్తున మేమందరం కూడా మా శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధి కోసం మేము కూడా మా స్థాయికి మించి నాతో పాటు చాలామంది నాయకులు
ఖర్చు చేశారు పార్టీ పునాదులు వేయడానికి, పార్టీని రాజధాని ప్రాంతంలో నిర్మాణం చేయడానికి, పార్టీ జెండాని రాజధాని ప్రాంతంలో రెపరెపలాడించడానికి నాతో పాటు చాలామంది కష్టపడ్డారు. మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కూటమిలో పశ్చిమ నియోజకవర్గ సీటుని పోతిని మహేష్కి ఇస్తే కష్టానికి విధేయతకి గుర్తింపించినట్టు, స్థానిక వ్యక్తికి గుర్తింపించినట్టు నేను అందరి వాడిని అని చెప్తాను. మీరు చూసుకోవచ్చు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, జైన్స్, వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలతో 5 సంవత్సరాలుగా మమేకమయ్యాం. పశ్చిమ నియోజకవర్గంలో అణువుని అడుగు అడుగుని మేము వెళ్ళి అందరినీ కలిశాం. మరి మేము లక్షల మంది ప్రజల్ని ఇంటింటికి వెళ్ళి కలిశాం. వాళ్ళ కష్టాలు, ఇబ్బందులు తెలుసుకున్నాం. కొండ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన చేశాం. పశ్చిమ నియోజకవర్గంలో 11 వార్డులు కొండ ప్రాంతంలో ఉన్నాయి. మరి సగం వార్డులు అంటే 1,25,000 ఓట్లు కొండ ప్రాంతంలోనే ఉన్నాయి. అయినా మేము మా కేడర్ ఎక్కడా కూడా విశ్రమించకుండా కొండ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా కొండ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యటన చేశాం. ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఒక బోర్డు ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేశాం. కొండ ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలి, 1000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని ఇట్లాంటి డిమాండ్స్ కూడా బయటికి తీసుకొచ్చాం. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పశ్చిమంలోనే సొంత ఇంటి కల సాకారం అవ్వాలనేటువంటి డిమాండ్ని బయటికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.